రాబోయే రోజులలో 100 కాదు 500 మెంబర్స్ కూడా మనం అందుకోగలుగుతాం. నెక్స్ట్ నాని ఇంట్రెస్ట్ ఉంది. క్రియా గురించి చెప్పాలంటే నాకున్న అసోసియేషన్ పర్సనల్గా చెప్పాలంటే చాలా తక్కువనే అనిపిస్తుంది. మీరందరూ చేసేదాని ముందు నేను చేసింది చాలా తక్కువ కంపేర్ చేయగలరు. ప్రతి ఒక్కరు పడుతున్న కష్టం తొందరగా గంటి ఆ కష్టం కాన్బడి కష్టం కానీ సాయి కానీ ఎంతమంది ప్రతి ఒక్కరు ఇంత కష్టపడుతూ ఒక కారణం ఒక కాజ్ కోసం ఏదో వీళ్ళకి హెల్ప్ చేయాలని ఇంతమంది కష్టపడుతూ చేయడం ముందు నేను ఇచ్చిన ఒక ఐడియా అనేది చాలా చిన్నది మాత్రమే. నేను ఏదో ఐడియా ఇచ్చానని కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక ఐడియా వచ్చినా దాంట్లో ఒక 10 ఐడియాల్లో ఒక 2 మనకి వచ్చేసైతే దాన్ని బట్టి ఇంకా ముందుకెళ్ళచ్చు. సో ప్రతి ఒక్కరు ఏదో చేస్తున్నారు, మనం ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలి అనేది కాకుండా ఒక ఈవెంట్కి మనమే ముందుండి నడిపిద్దాం, మనమే ఒక ఈవెంట్కి సలహా ఇద్దామని ఐడియాతో పాటు వచ్చి అందరికీ ఐడియా షేర్ చేసుకొని డిస్కస్ చేసుకొని క్రియాని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. క్రియా గారి అనాథాశ్రమం కూడా వాళ్ళు చేస్తున్న సేవకు మాత్రం ఎటువంటి చేస్తున్న కంపారిజన్ కాదు. వాళ్ళ ముందు మనం చేసేది అసలు కాదు, నాట్ కంపేరబుల్. కరెక్ట్ చెప్పాలంటే అందరూ ముందుకు రండి. మనకు తెలిసిన వాళ్ళని సర్కిల్లో ఎవరైతే మనకి సేవ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చేయలేదు. ఏం చేస్తాం, ప్రతి ఒక్కరు ఆ పనిలో ఈ పనిలో ఉంటారు. కాకుండా మేము చేస్తున్నాం, మాతో పాటు కొంచెం సహాయపడండి. సో అలా తోడ్పడుతుంటే చిన్న సహాయమే ఈనాడు ఒక 10 మంది కలిసి 100 మంది కలిసి చేస్తే ఒక పెద్ద సహాయం అయ్యి దానివల్ల ఒక సంస్థ ఆ సంస్థను నమ్ముకొని ఒక 30 మంది వాళ్ళు వీళ్ళందరికీ ప్రతిరోజు ఏదో మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అందరినీ మీకు ఉన్న సర్కిల్లో ప్రతి ఒక్కరిని ఇందులోకి తీసుకొని వచ్చి సేవ చేయాలని కోరుకుంటున్నాను.